హాయ్! హలో! హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఈట్స్ క్యాతిష్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియో ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఏం ఫుడ్ పెడతారు, ఇంకా వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో చూసేద్దాం రండి. ఈ స్టిల్స్ గేట్ దగ్గర వెయిట్ చేసినప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాము. అలానే క్యాతీకి కొంచెం ఆకలేస్తే చికెన్ వింగ్స్, కేఎఫ్‌సి తీసుకున్నాము. ఎయిర్‌పోర్ట్‌లో రెస్ట్ రూమ్‌లో ట్యాప్స్ అనేవి సెన్సార్ ఉంటాయి. మనం హ్యాండ్స్ పెట్టగానే ఆటోమేటిక్‌గా వాటర్ వస్తుంది. రెస్ట్ రూమ్స్‌లో డ్రైయర్ కూడా ఉంటుంది. మనం హ్యాండ్స్ పెట్టగానే డ్రైయర్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి మన హ్యాండ్స్ డ్రై అయిపోతాయి. ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్‌లో ఏం ఫుడ్ పెట్టారో చూద్దాం. డొమెస్టిక్ ఫ్లైట్‌లో మాకు స్నాక్స్ ఇచ్చారు. ఎందుకంటే మా జర్నీ 3½ అవర్స్ కాబట్టి. మాకు 2 బ్యాగ్స్ ఇచ్చారు. ఒకటి క్యాతీకి ఇంకా నాకు. బ్యాగ్‌లో శాండ్విచ్ పెట్టారు. శాండ్విచ్ అయితే వెజ్. శాండ్విచ్ మధ్యలో చీజ్ ఇంకా క్యాప్సికమ్ అలానే కుక్ చేసిన కార్న్ పెట్టించారు. చాలా టేస్టీగా ఉంది. ఇంకా స్నాక్స్‌కి మఖానా ప్యాకెట్ ఇచ్చారు. ఫ్రై చేసిన మఖానా చాలా టేస్టీగా ఉన్నాయి. అలానే ఒక మంచి కుకీ కూడా ఇచ్చారు. ఈ కుకీ డ్రై ఫ్రూట్స్‌తో చేసిన కుకీ చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఏం ఫుడ్ పెట్టారో చూసేద్దాం రండి. మాది ఖత్తర్ ఎయిర్వేస్. ఈ ఫుడ్ అంతా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమని పెట్టారు. ఒక ప్యాక్ చేసిన బన్ ఇచ్చారు. బన్ అనేది సిసేమి సీడ్స్‌తో గార్నిష్ చేసుంది. అలానే మిల్క్ కలర్‌లో ఒక డిజర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా ఒక ఫ్రూట్ బౌల్, అలానే సాఫ్ట్ డ్రింక్స్ కోక్ కూడా ఇచ్చారు. క్యాతీకి కూడా సేమ్ మెనూ ఇచ్చారు. క్యాతీ అయితే నాకు స్ప్రైట్ కావాలని ఉంది కాబట్టి వాళ్ళు స్ప్రైట్ ఆఫర్ చేశారు. ఈ మెనూలో ఇంకా రిఫ్రెషింగ్ టవల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ బాక్స్‌లో ఏముందో చూసేద్దాం. ఓపెన్ చేసి చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దానిలో పరోటా ఇంకా బజ్జీ ఉన్నాయి. ఫ్రూట్ బౌల్‌లో మస్క్ మిలాన్ ఇంకా పపాయ అలానే ఒక గ్రేప్ కూడా ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కదా హెల్తీగా ఉండాలని చెప్పేసి ఒక ఫ్రూట్ బౌల్ ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. నాకు ఇచ్చిన మెనూలో ఇదొకటి చాలా నచ్చింది. పరోటాకి ఇక్కడ కర్రీ వచ్చి చికెన్ ఇంకా మటర్‌తో మసాలా వేసి కర్రీ చాలా టేస్టీగా చేశారు. అలానే బజ్జీ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మనకి రైస్ ఐటమ్స్ ఏమీ కాకుండా చక్కగా ఇది చికెన్ శాండ్విచ్ చీజ్ వేసి అలానే చికెన్‌తో కుక్డ్ కార్న్‌తో చాలా మంచి టేస్ట్ ఉంది ఇది. ఇది ఒకటి తింటే చాలనిపించింది. స్టమక్ అంతా ఫుల్ అయిపోయింది. డిన్నర్‌కి మజా జ్యూస్ ఇచ్చారు. అలానే ఒక కేక్ లాంటిది ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంకా స్మాష్డ్ పొటాటో విత్ మటర్ అలానే కేక్, వాటర్ బాటిల్ ఇంకా టిష్యూలో నైఫ్, స్పూన్స్ ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. కేక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫ్రైడ్ రైస్ ఇంకా పప్పు అలానే టమాటా ప్యూరీతో చికెన్ కర్రీ. ఒక స్మాల్ వాటర్ బాటిల్ అలానే టిష్యూలో నైఫ్, స్పూన్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్‌గా రిఫ్రెషింగ్ టవల్ కూడా ఇచ్చారు. ఈవినింగ్ రిఫ్రెష్మెంట్‌కి కాఫీ ఆఫర్ చేశారు. ఒక కప్‌లో హాట్ వాటర్ ఇంకా కాఫీ పౌడర్ యాడ్ చేసి మనకిస్తారు. తో పాటు షుగర్ ఇంకా మిల్క్ సాచెట్స్ ఇస్తారు. కాఫీ అనేది మనమే కలుపుకోవాలి. హాట్ వాటర్‌లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని అలానే షుగర్ కూడా యాడ్ చేసుకొని మనకిచ్చిన స్టిక్‌తో మిక్స్ చేసుకుంటే కాఫీ రెడీ అయిపోతుంది. ఫ్లైట్‌లో కాఫీ చాలా టేస్టీగా ఉంది.
ఫ్లైట్‌లో ఇంకా ఏమిచ్చారో చూసేద్దాం. మన ఫ్రంట్ సీట్‌లో ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఆ ప్యాకెట్‌లో హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. అలానే చలివేస్తే కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్, ఇంకా బ్రష్, పేస్ట్ కూడా ఇచ్చారు. దాంతో పాటు ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. ఫ్లైట్‌లో వెళ్ళినప్పుడు ఇయర్స్ అనేవి బ్లాక్ అవ్వకుండా. మన ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్‌లో కొన్ని కిడ్స్ ప్రోగ్రామ్స్, అలానే మూవీస్, అన్ని లాంగ్వేజెస్‌లో మూవీస్ ఉంటాయి. చిన్నపిల్లలకు బోర్ కొట్టకుండా చాలా కిడ్స్ ప్రోగ్రామ్స్, ఇంకా గేమ్స్ ఉన్నాయి. మా క్యాతి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనైతే ఈ ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టకుండా కిడ్స్ ప్రోగ్రామ్స్, ఇంకా గేమ్స్ ప్లే చేసుకుంది. ఈ స్క్రీన్‌లో మనకి ఏ ఆప్షన్ కావాలితే ఆ ఆప్షన్ క్లిక్ చేసుకొని మూవీస్ అయితే మూవీస్ చూసుకోవాలి. ఈ ఫ్లైట్ అనేది 40,007 ఫీట్ హైట్స్‌లో ఉంది. అలానే మన ఫ్లైట్ ట్రిప్ అనేది మ్యాప్స్‌లో చూసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో ఒక గ్లోబ్‌లో ఉంటుంది. గ్లోబ్‌లో బ్యాక్ సైడ్ అంతా నైట్ అని, ఇంకా ఇలా లైటింగ్ ఉన్నది అంట డే టైమ్ అని అర్థం. చూసారా, మన ఫ్లైట్ అనేది ఏ టైంలో ట్రావెల్ చేస్తుందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇంకా మన డెస్టినేషన్‌కి ఇంకెంత దూరంలో మనం ఉన్నామనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. మనకి గూగుల్ మ్యాప్ ఎలాగో అలానే ఇది కూడా మనం డెస్టినేషన్‌కి ఇంకెంత దూరం ఉంది, అలానే ఏ టైంలో ట్రావెల్ చేస్తున్నాము, ఇంకా ఎంత హైట్స్‌లో ఫ్లైట్ ట్రావెల్ అవుతుంది, టైం, డెస్టినేషన్ అన్నీ దీంట్లో తెలుస్తాయి. మాకైతే ఇది చాలా యూజ్ అయింది. అస్తమానం ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఇంకెంత టైం పడుతుంది అని మేము చెక్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫోన్‌లో ఉండే ఈ డివైస్ దేనికంటే మనం ఏసీ, ఇంకా మన ఆడియో, వీడియో కంట్రోల్ చేసుకోవడానికి ఈ డివైస్ యూజ్ చేస్తారు. పైన 3 లైట్స్, ఇంకా ఏసీ బటన్స్ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఫోన్ లాంటి డివైస్‌ని యూజ్ చేస్తాం. మన ఫ్లైట్ వాటర్, ఇంకా డెసర్ట్స్ మీద ట్రావెల్ అవుతుంది. సమ్‌టైమ్స్ గ్రీనరీ సీనరీస్ కూడా కనిపిస్తుంటాయి. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హెవెన్‌లో ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. హెవెన్‌లో ఫ్లైట్ వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మేము ట్రావెల్ చేసిన ఫ్లైట్ డే టైమ్ కాబట్టి వ్యూ అనేది చాలా బాగుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో నుండి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలిగానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లైట్ ఇస్తాన్బుల్లో ల్యాండ్ అవుతున్న సీనరీ చాలా బాగుంది కదండి. నాతో పాటు మీరు కూడా ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.